నేనైతే నిజంగా డిసప్పాయింట్ అయినాను అనమాట. అంటే ఫస్ట్ థింగ్ నాకు చెప్పాలంటే నాకు నిజంగా బాధగా ఉంది. ఎందుకంటే శంకర్ గారు మంచి డైరెక్టర్ అనమాట. సమాజానికి చక్కటి మెసేజెస్ ఇస్తూ ఉంటారు. ఆయన వచ్చేసి ఆయన సినిమాల రూపంతో సమాజంలో ఉండే లోటుపాట్లు, ఆ మైనస్ పాయింట్స్ అంతా చూపిస్తా, కరప్షన్ కావచ్చు, లేకపోతే ఇలాంటి డిఫరెంట్ లోటుపాట్లను చూపిస్తా, మైనస్లను చూపిస్తా చెప్తూ ఉంటారు. అలాంటి శంకర్ గారి సినిమా గురించి కాస్త నెగిటివ్గా చెప్పాలంటే నాకే బాధగా ఉంది. బట్ కానీ మనం రివ్యూ ఎప్పుడు మనం జెన్యూన్గా మాట్లాడుకోవాలి కాబట్టి మనం జెన్యూన్గా మనం మాట్లాడుకుంటాము. సో నాకైతే ఈ మూవీలో రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, శంకర్ గారు కొంచెం ఫెయిల్ అయినారనే నాకు అనిపించింది అనమాట. కాన్సెప్ట్ బాగుంది. శంకర్ గారు తీసిన కాన్సెప్ట్ మనం 28 ఇయర్స్ అయింది అనుకుంటా. 28 ఇయర్స్ బ్యాక్ చూసిన భారతీయుడు అది కొంచెం ఆ రేంజ్కి అప్పుడున్న జనరేషన్కి కనెక్ట్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు అన్ని ఏజ్ వాళ్ళని కనెక్ట్ చేయాలి, వీళ్ళందరికీ దృష్టి మారాలన్న ఉద్దేశంతో శంకర్ గారు ప్రయత్నం చేశారు. కొంచెం అంటే ఇప్పుడు జనాల్లో కూడా ఎలా ఉందంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఒకటి లెంత్, ఇంత టైం చూసే అంత పేషెన్స్ లేదు ఎవరికి. ఇప్పుడు కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు అసలు ముందుగా గంట సినిమాలే వచ్చేసేలాగా ఉన్నాయి ఇప్పుడు కాన్సెప్ట్ తెలిసినా కూడా. ప్లస్ ఈ మర్మకాయలను ఒకటి హైలైట్ చేశారు. మర్మకాయలు బాగుంది. కొన్ని చోట్ల ఎక్కడన్నా కొంచెం ఈ ఏజ్లో, ఎందుకంటే కమల్ హాసన్ గారి ఏజ్ మనకు తెలుసు, ఈ ఏజ్లో ఈయనే చేశారా అనే ఆలోచించేలాగా అనిపించింది కొన్ని చోట్ల. దీనిలో ఏంటంటే మంచి చెప్తే కూడా మనందరం హేట్ చేస్తామని క్లియర్గా తన బాధను వ్యక్తం చేసి ఈ పార్ట్ని ముగించారు. నెక్స్ట్ పార్ట్లో ఆ బాధ ఏ విధంగా సమాధానం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. నేను కమల్ హాసన్ గారి ఫ్యాను కాదు, శంకర్ గారి ఫ్యాను కాదు. సినిమాకు 100% కంప్లీట్ చేశారు. అసలు మూవీ అంటే శంకర్ గారిని చూసి తీయాలి. ఒక్కొక్కరు సినిమాలు తీస్తారు, మధ్యలో ఆపేస్తారు, పార్ట్ 2 పార్ట్ 3 అని చెప్తారు. శంకర్ గారు సినిమాని కంప్లీట్ చేసి పార్ట్ 3 ఉందని చెప్పారు. సినిమా అంటే ఇలా తీయాలి. శంకర్ గారిని చూసి నేర్చుకోండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, మైండ్ బ్లోయింగ్ అంతే. ఎందుకు చెప్తున్నానంటే నేను అది కూడా చూసాను. ఎంతమంది అభిమానులు ఉన్నారు మేడం సినిమాలకి. అలాంటి సినిమాలు లాగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది కరెక్ట్ కాదు. సినిమాలో చాలా మంచి చూపించారు. లంచాలు తీసుకోకూడదు అంటే ప్రతి ఒక్కటి కోపం వస్తుంది, లంచాలు తీసుకోకుండా మేము ఎలా బతకాలని. కానీ మార్పు అనేది మొదలైతే దేశం అభివృద్ధి అనేది చాలా ముందుకెళ్తుంది. సో ఈ రోజుల్లో మంచి చేస్తే ఎక్కడ పని అవ్వదు. అన్యాయం చేయాలి, దాచుకోవాలి. ఇది చూపిస్తే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్, మైండ్ బ్లోయింగ్ అంతే. మంచి చేసి ఇలా మారండి, ఇలా బాగుపడండి అంటే మాత్రం నచ్చదు, ఎవరికి నచ్చదు. సినిమా ఇట్లా తీస్తున్నారు, ఇంకా మంచి సినిమాలు చేయాలి, మంచి కూడా కొనుక్కుంటా. కాకపోతే మన ఇండియన్ 2, కాకపోతే మన భారతదేశం కోసం ఐ లవ్ యూ ఇండియా అని చెప్తాను నేను. కాకపోతే సినిమాల స్టోరీ దమ్ము మాత్రం ఏం లేదు పోయా. నిజంగా చెప్తున్నా, సినిమా స్టోరీ ఎలా ఉండాలో అసలు సినిమా స్టోరీ కూడా అసలు చెప్పుకోవడం ఏమీ లేదు. చెప్పాలంటే ఒక సిద్ధార్థని పెట్టిరల్లా, ఒక రకుల్ పీసీ పెట్టి అక్కడ వరకు సినిమా ఓకే అనిపించింది. లాస్ట్ ఫైట్ ఒక క్లైమాక్స్ బాగుంది, ఫైట్ బాగుంది, ఒక 6 ప్యాక్స్ ఇస్తాడు, అదొక్కటి బాగుంది. కాకపోతే సినిమాలో మాత్రం స్టోరీలా ఏం లేదు. మనం ఎంత ఇండియన్ 2 అంటే ఒక మళ్ళీ భారతీయుడిలా ఎంత బాగుంటావు అంతా నువ్వు పెట్టుకున్నాం. కానీ మళ్ళీ నువ్వు శంకర్ తీయాలంటే ఒక ఏర్రేమంతో పెట్టుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ కొడతావు, మంచి పూర్తి కొడుకుంటా. ముఖ్యంగా గెటప్స్ గురించి మాట్లాడుకోవాలంటే అప్పుడెప్పుడు 28 ఇయర్స్ బ్యాక్ భారతీయుల్లో ఉండే గెటప్ మనకి ఇప్పుడు చూస్తా ఉంటే ఇప్పటికీ గూస్ బంప్స్ అనమాట. కానీ ఈ మూవీలో గెటప్స్ అయితే నాకు నిజంగా కామిక్ అనిపించింది. ఆ ఇంట్రడక్షన్ ఫైట్ వచ్చినప్పుడు గెటప్ కావచ్చు, లేకపోతే తర్వాత రెగ్యులర్ గెటప్స్ కావచ్చు, నాకు ఫన్నీ అని నాకు అనిపించింది అనమాట. అండ్ లైన్ అయితే బాగానే ఉంది. సమాజంలో కరప్షన్ చేసే వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళైనా సరే మీరు అప్పగించండి. కరప్షన్ చేసే డబ్బులతో, మనకు అక్రమంగా సంపాదించిన డబ్బులతో తిండి తింటే అరగదు, దర్జాలు వద్దు, న్యాయంగా సంపాదించిన డబ్బుతో మనం ఎంజాయ్ చేస్తాము అనేది అయితే బాగానే ఉంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే నిజంగా బాగా పూర్గా ఉందన్నమాట. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఒక సాంగ్ అయితే బాగుంది. సో ఓవరాల్గా కొంచెం డిసప్పాయింటెడ్. బట్ భారతీయుడు 3 డెఫినెట్లీ బెటర్గా ఉండబోతుందని నేను అనుకుంటాను. కరప్షన్ అనే ఒకే అంశాన్ని ముందు పెట్టుకొని చాలా అంశాన్ని వీళ్ళు ప్రస్తావించారు. నిరుద్యోగుల సమస్య కానీ, పొల్యూషనే కానీ, మన అడల్ట్రేషనే కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా గుర్తుపెడుతూ వాళ్ళు చూపించడం జరిగింది. కానీ మంచి చేయాలి అంటే కూడా మన ఇంట్లో కూడా వ్యతిరేకత వస్తుందనేటువంటి ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చూపించారు. దాన్ని ఏ విధంగా 3వ పార్ట్లో ఎదుర్కోబోతున్నారో మళ్ళీ వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మేడం నీట్గా తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ అప్పుడు బిడ్డ సెంటిమెంట్, కొడుకు సెంటిమెంట్, చిన్న సాంగ్స్ అది హైలైట్ అయింది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్. సో నెక్స్ట్ స్టెప్, సో జనాలు మోటివేట్ చేయాలి. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి కూడా ఒక భారతీయుడిని బయటికి తీసుకురావాలని ఒక ధ్యేయంతో ఆయన పనిచేస్తారు. సో అది ఏంటంటే సిద్ధార్థ ఫ్యామిలీలో నుంచి ఒక అనుకోకుండా వాళ్ళ మదర్ సూసైడ్ చేసి చనిపోతారు. అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతారు. అరే మంచి చేస్తే మనకి ఇంటిలో అన్యాయం జరుగుతుంది, సో మంచి చేయకూడదు, అన్యాయమే చేయాలి అని చెప్పి భారతీయుని రాళ్లతోటి, కర్రలతోటి రోడ్ల మీద కొడతారు. ఆ సీన్ చూస్తే ఒక భారతీయుడిగా నేను ఎంతో బాధపడ్డా. ఎందుకంటే మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. ఈ రోజుల్లో మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు, మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు. దాచుకోండి అంటే మాత్రం అందరూ నచ్చుతుంది. సినిమా మధ్యలో ఆపేస్తారు, సీరియల్ లాగా పార్ట్ 2 పార్ట్ 3 అంటారు. ఏంటది
దేనికి వెళ్తున్నాం? సినిమా చూడడానికి వెళ్తున్నాం కదా. ఈ సినిమాని కంప్లీట్ చేయండి. KGF 1లో కంప్లీట్ చేసి KGF 2 అని చెప్పండి. అంతేగాని సినిమాలు కొన్ని మధ్యలో ఆపేస్తారు. సినిమాలు మధ్యలో ఆపేసి పార్ట్ 2లో చూసుకోండి అంటారు. అది ఎట్లా? అది సినిమా అంటే ఇదే. శంకర్ గారిని చూసి నేర్చుకోండి. పార్ట్ 2 అంటే ఇక్కడ కంప్లీట్ చేశారు. పార్ట్ 3 ఉందని చెప్పాడు. ఎవరు సినిమా తీసిన ఇట్లానే చేయాలి. కావచ్చు, కమల్ హాసన్ గారు కావచ్చు, ఇద్దరికి ఈక్వల్ రోల్ ఉంది మూవీలో. సో వాళ్ళిద్దరిదే రోల్, ఇంకెవరు లేదనమాట. తర్వాత బాబీ సింహ గారు ఉన్నారు. ఇప్పుడు ఒకటి యాక్టింగ్ అయితే బాగానే చేస్తారు, అందరూ యాక్టింగ్ బాగానే చేస్తారు. బట్ మూవీ మనకు అవుట్డేటెడ్గా తీస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సో శంకర్ గారు ఈ మధ్య కాస్త అవుట్డేటెడ్గా రోబో 2 నుంచి స్టార్ట్ అయిందనమాట. బట్ డెఫినెట్లీ గేమ్ చేంజర్ కావచ్చు, భారతీయుడు 3 కావచ్చు బెటర్గా ఉండబోతోందని నేను ఆశిస్తాను. ఖచ్చితంగా లాగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఆలోచించాల్సిన విషయంలో మనందరినీ ఆపాలి అని వాళ్ళ ప్రయత్నం చేశారు. ఈ బోరింగ్ అని కాకుండా మనం ఆలోచించడానికి సమయం వచ్చిందని అనుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ అసలు చెప్పుకోవడం ఏం లేదు. ఇంకా మంచిది ఏం మనసు పడుతూ కోరుకుంటున్నా. థ్యాంక్ సార్. శంకర్ సార్, మీరు ఎందుకు ఇట్లా తీస్తున్నారు అర్థమవుతుంది. సినిమాలో మంచి బ్లాక్ బస్టర్ తీయాలి. ఒక టైంలో మీరు శంకర్ అంటే ఎంతో గొప్ప పేరు ఉంటుండే. ఐ సినిమాల నుంచి మీరు కొద్దిగా తీస్తారు మంచిగా. కాకపోతే స్టోరీలో దమ్ము ఉండలేదు. ఆ స్టోరీ మళ్ళీ తీయాలి మీరు. మళ్ళీ ఒక అపరిచితులు లేక ఒక లేక. కానీ ఓవరాల్ గా మాత్రం అందరూ చూడాలి సినిమా. బ్యాంక్ దగ్గర నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళ గురించి వచ్చింది. బయట రుణాల దగ్గర వచ్చింది, హోటల్ ఫుడ్ గురించి వచ్చింది, క్వాలిటీ. మన గతంలో కూడా ఫుడ్ గురించి మనం చూసాం. బ్యాంక్ అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళ గురించి ఎవరు గుర్తొచ్చారు మీకు ఆ సీన్ చూడగానే? చాలా మంది ఎగ్గొడుతున్నారు నిజం చెప్పాలంటే. విజయ్ మాల్యానే టార్గెట్ గా అన్ని సినిమాలు ఆ సీన్ వచ్చిందంటే ఆయన గుర్తొస్తారు వాస్తవానికి. ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ హోటల్స్ ఫుడ్ అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తనిఖీలు జరుగుతున్నాయి. నిజంగానే ఆ సీన్స్ ఎక్కడైనా కనిపించినాయండి. ఫుడ్ గురించి మాత్రం నిజంగా కేర్గా ఉండాలి, నీట్గా ఉండాలి. మనం చూస్తున్నాం కూడా కొన్ని చోట్ల చూస్తే ఫుడ్ బయట తినాలంటే చాలా మంది భయపడిపోతున్నారు ఇప్పుడు. అలానే పైన స్ట్రీట్ ఫుడ్కి అలవాటు పడ్డారు. స్ట్రీట్ ఫుడ్ నీట్గా ఉంటుంది నిజం చెప్పాలంటే. పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఫుడ్ ఏమో స్టాక్ పెట్టి తీసిస్తున్నారు. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు అయిపోతుంది. స్ట్రీట్ ఫుడ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. చాలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈవెన్ లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఈ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. రైట్. ఇక్కడ పిల్లలు చూడాలా, పెద్దవాళ్ళు చూడాలా, యూత్ చూడాలా, లేదంటే ఓటున్న ప్రతి ఒక్కళ్ళు చూడాలి? ఓటుకి దీనికి సంబంధం లేదు. అందరూ చూపించారులే. కానీ ఓటు వేసేవాళ్ళు ఎలాగూ అందరికి తెలిసిన విషయమే. ఓటు వేసేవాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడేముంది 18 years దాటితే ఓటు ఉంది కదా అందరికీ. కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చూడాలి. ఎందుకంటే మనం ఎక్కడంటే మన ఇంట్లో నుంచే మార్పు రావాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనం కూడా మన పిల్లల్ని అలానే కొంచెం బాధ్యతగా, సమాజం మీద బాధ్యతగా పెంచాలి. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.